హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ వెల్లుల్లి కారం ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎగ్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది, కండరాల పెరుగుదలకు మరియు శరీర బలానికి సహాయపడుతుంది, శక్తిని అందిస్తుంది, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు ఇస్తుంది, మెదడు ఆరోగ్యానికి మంచిది. గుడ్లలో ఉండే కోలిన్ జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరుకు ఉపయోగపడుతుంది, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ల్యూటిన్, జియాజాంతిన్ వంటి పోషకాలు కళ్ళకు మేలు చేస్తాయి, ఎముకలను బలపరుస్తుంది. విటమిన్ డి మరియు ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్లు మరియు ఖనిజాలు శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి, బరువు నియంత్రణకు సహాయపడుతుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచి అధికంగా తినడాన్ని తగ్గిస్తుంది. జుట్టు మరియు చర్మానికి మంచిది. బయోటిన్ ప్రోటీన్ వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. రోజు ఒక గుడ్డు తింటే శరీరానికి మంచి ప్రోటీన్, శక్తి మరియు అనేక ముఖ్యమైన పోషకాలు అందుతాయి. ఆరోగ్యకరమైన జీవన శైలికి గుడ్డు ఒక అద్భుతమైన ఆహారం. ముందుగా 6 గుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక మనం పొట్టు తీసి పెట్టుకున్న 6 గుడ్లను ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. 3 or 4 మినిట్స్ ఫ్రై అయిన తరువాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కచాపచాగా మిక్సీ పట్టాలి. అలాగే అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ కాసేపు ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. కాస్త ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ప్యాన్లో వేసి 3 or 4 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను ఇందులో వేయాలి. ఇలా గుడ్లను వేసిన తర్వాత మసాలా మొత్తం గుడ్లకు పట్టేలా 2 నుంచి 3 నిమిషాలు వేయించండి. అంతే, రుచికరమైన ఎగ్ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. భార్గవి స్మార్ట్ హోమ్.